హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ ట్రేడర్స్. ఈ వీడియోలో మీకు 1000 లీటర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లో ఫిల్టర్స్ ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1000 లీటర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లో మనకి 2 ఫిల్టర్స్ ఉంటాయండి. ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ బ్లూ కలర్ హౌసింగ్లో మనకి ఫిల్టర్స్ అనేది ఉంటాయి. సో ఇవి మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఈ హౌసింగ్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయిన తర్వాత ఫిల్టర్ చెక్ చేసుకోవాలండి. ఫిల్టర్ కండిషన్ బ్లాక్ అయిపోయిందా లేదంటే వైట్గానే నీట్గానే ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ బ్లాక్ అయిపోయినట్టయితే ఓల్డ్ ఫిల్టర్ తీసేసి న్యూ ఫిల్టర్ రీప్లేస్ చేయాలి. దీంట్లో మనకి హౌసింగ్లో కింద ఒక స్లాట్ ఉంటుంది, పైన కూడా ఒక స్లాట్ ఉంటుంది. సో ఆ స్లాట్స్లో పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలండి. మిడిల్లో ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే హౌసింగ్ అనేది టైట్ అయిపోతుంది. సో ఈ ఫిల్టర్స్ ఎవ్రీ 30 డేస్కి కానీ 45 డేస్కి కానీ రీప్లేస్ చేయాలి. డిపెండ్స్ అండి, మన బోర్ వాటర్లో డస్ట్ ఎక్కువ వచ్చినట్టయితే 15-20 డేస్కి కూడా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. బోర్ వాటర్ క్లియర్గా నీట్గా ఉన్నట్టయితే 30 to 40 డేస్ మధ్యలో ఈ ఫిల్టర్స్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు స్లిమ్ ఫిల్టర్స్ కనుక యూజ్ చేసినట్టయితే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ ఉంటుంది ఈచ్ ఫిల్టర్. లేదా జంబో ఫిల్టర్స్ 800 grams to 900 grams ఫిల్టర్స్ యూజ్ చేసినట్టయితే దాని కాస్ట్ వచ్చేసి 250 to 280 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో ఫిల్టర్ రీప్లేస్మెంట్ పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు ఫిల్టర్స్ పర్చేజ్ చేయాలనుకున్నా కూడా మా నంబర్కి కాల్ చేసి హోల్సేల్ ప్రైస్కే మీరు పర్చేజ్ చేయవచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఓ ట్రేడర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ఓ ట్రేడర్స్ అండ్ సపోర్ట్ అవర్ వర్క్.